ఎవరు లేరు. అంత వైల్డ్గా ఉంది చూడండి. ఎటు నుంచి పాము వస్తుందో కూడా తెలీదు. 500 తీసుకొని ఈ క్యాప్ నా చేతిలో పెట్టాడు. స్లోగా. ఆకలికి ఇదొక్కటే మిగిలింది నాకు. ఈమె ప్రతిరోజు 3 గంటలు నడుచుకొని వచ్చి ఇక్కడ స్వామికి పూజ చేస్తుందంట. అందరికీ హాయ్, నేను ప్రవీణ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాస్ట్ వీడియోలో మనం ఏలగిరి లోకల్ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేసాం కదా. ఈ రోజు వీడియోలో మనం ఏలగిరిలో ఉన్న ఒక ఇంపార్టెంట్ ట్రెక్కింగ్ చేయబోతున్నాం. మీరు ఒకవేళ నన్ను ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవుతుంటే ఆల్రెడీ అక్కడ ట్రెక్ కి సంబంధించిన ఫోటోస్ అప్లోడ్ చేశాను. ఏలగిరి ట్రిప్ మొత్తానికి నాకు బాగా నచ్చింది ఏంటంటే ఈ ట్రెక్కింగ్ యాక్టివిటీయే. ఈ రోజు మనం ట్రెక్కింగ్ చేయబోయే ప్లేస్ నేమ్ వచ్చేసి స్వామిమలై. ఇది ఏలగిరి హిల్ స్టేషన్ లోనే ఉంటుంది. లాస్ట్ వీడియోలో ఎక్కడైతే నేను ఎండ్ చేశానో అక్కడ నుండి ఈ వీడియో కంటిన్యూషన్ ఉంటుంది. మీరు ఒకవేళ రెగ్యులర్ గా నేను పోస్ట్ చేసే వ్లాగ్స్ ని ఫాలో అవుతుంటే ఈ వీడియో మీకు చాలా నచ్చుతుంది. మీకు మాత్రమే కాదు, నాకు కూడా చాలా నచ్చింది. నా బ్యాక్గ్రౌండ్ లో స్టూడియో సెటప్ కనబడుతుంది కదా, ఇది ఏంటా అనుకుంటున్నారా? రీసెంట్ గా నేను యూట్యూబ్ లో కొత్త ఛానల్ ఓపెన్ చేశాను. ఆ కొత్త ఛానల్ ట్రావెల్ కి సంబంధించింది కాదు. అది దేని గురించి అనేది మీరే ఓపెన్ చేసి చూడండి. ఆ కొత్త ఛానల్ కి సంబంధించిన లింక్ ని మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఇంకా మనం ఎక్కువ టైం వేస్ట్ చేయొద్దు, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇది ఏలగిరిలో మన 3rd డే అండ్ లాస్ట్ డే కూడా. ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయడానికి మన కిందే ఉన్న హోటల్కి వచ్చాను. సాటిస్ఫైయింగ్ గా ఒక ప్లేట్ ఇడ్లీ. ఈరోజు డేని చాలా ఉత్సాహంగా మొదలు పెడుతున్నాను. ఏం జరుగుతుందో చూద్దాం. మీలో కాఫీ లవర్స్ ఎంతమంది ఉన్నారో నాకు తెలీదు, కానీ హిల్ స్టేషన్స్లో ఎప్పుడైనా కాఫీ స్పెషలే. బండికి పెట్రోల్ ఎలాగో నాకు ఈ కాఫీ అలాగా. ఎర్లీ మార్నింగ్ ఇలాంటివి చూసుకుంటూ వెళ్తుంటే ఎంత బాగుంటుందో. నా హోటల్ నుండి ఇప్పుడు ట్రెక్కింగ్ పాయింట్కి వెళ్ళే దారి మధ్యలో ఉన్నామన్నమాట. ఎర్లీ మార్నింగ్ కూల్ బ్రీజ్లో అలా కొన్ని వీడియోస్ తీసుకుంటూ ఉన్నాను. మీలో ఎవరైనా ఏలగిరి విజిట్ చేయాలి అనుకుంటే మీకు ఆగస్ట్ నుండి డిసెంబర్ వరకు మంచి టైం. ఇలా నేను తిరిగి చాలా మంత్స్ అయిపోతుంది. మనసుకి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. పర్సనల్ గా నేను ఎంత చేసినా సాటిస్ఫై అవ్వను, ఇంకా ఏదో చేయాలి అనుకుంటూ ఉంటాను. ఒక ట్రావెలింగ్ లో ఉన్నప్పుడు మాత్రమే నాకు ఇది చాలు అనిపిస్తుంది. ఇలా ప్రతి నిమిషం సాటిస్ఫైడ్ గా అనిపిస్తూ ఉంటుంది. కింద బైక్ పార్క్ చేసేసి పైకి వెళ్తున్నాను ఇప్పుడే. ఇదే స్వామిమలై ట్రెక్కింగ్ కి టికెట్ కౌంటర్. టికెట్ కి 500 రూపీస్ పర్ హెడ్ ఛార్జ్ చేస్తారు. ఇది మీరు ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు. ఆ వెబ్సైట్ లింక్ ని మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూసుకోండి. ఇక్కడ తీసుకోవాలన్నా సరే వీళ్ళు క్యాష్ యాక్సెప్ట్ చేయరు, ఓన్లీ ఆన్లైన్ పేమెంట్. నేను వచ్చే ముందు ఒక 50 మంది ముందు వెళ్ళిపోయారంట. నాకు మాత్రం ఇక్కడ ఎవరు కనిపించట్లేదు, నేను ఒక్కడే ఉన్నాను. చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ. చూసారా, వైల్డ్ ఎవ్రీవేర్. ఏలగిరి వచ్చినప్పటి నుంచి ఒక్క ప్లేస్ కూడా నన్ను సాటిస్ఫై చేయలేదు. చూస్తుంటే అనిపిస్తుంది దిస్ ఈస్ ద వన్ అని. కింద కౌంటర్లో టికెట్ తీసుకునేటప్పుడు ఈ క్యాప్ ఒకటి ఇస్తారు. ఇది మనకు కావాల్సింది. చూస్తున్నారా ఎంత వైల్డ్గా ఉందో. మనోడు లేడు. వావ్, ఇలా నేను అడవుల్లోకి వెళ్ళిన ప్రతిసారి మా ఇంట్లో వాళ్ళు భయపడుతూ ఉంటారు. తిట్లు కూడా బాగానే పడుతూ ఉంటాయి. వెళ్లే వాళ్ళకి ఏ భయం ఉండదు, కానీ తిరిగి వస్తామా లేదా అని వెయిట్ చేసే వాళ్ళకే భయం అంతా. ఈ మధ్య కాలంలో నాకు లైఫ్ అనేది ఒక రేస్ లాగా అయిపోయింది. అందుకే ఎక్కువ ట్రావెల్ చేయలేకపోతున్నాను. నా వీడియోలు, నా మాటలు మిస్ అయ్యే వాళ్ళు ఎవరొకరు ఉంటారు అని అనుకుంటూ ఉంటాను. వీడియోస్ ఎందుకు పెట్టట్లేదు, మేము వెయిట్ చేస్తున్నాం అని మీలో ఎవరో ఒకరు కామెంట్ చేసిన ప్రతిసారి నాకు భలే హ్యాపీగా అనిపిస్తుంది. బాబా ఎంత బాగుందో కదా గ్రీన్గా. ఆ సౌండ్స్ వినండి ఒకసారి. గాలి ఎంత చల్లగా ఉందో అసలు. చాలా కిక్ వస్తుంది.
ఇప్పటికే టైం 9:30 అవుతుంది. ఇవి ఏం ఫ్లవర్సో మీలో ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి. చూసారా ఇక్కడ ట్రీస్ పడిపోయి ఉన్నాయి. అటు ఇటుగా ఒక సగం దూరం వచ్చి ఉంటాం, అంటే 1.5 కిలోమీటర్ వరకు నడిచాను. అలా కాసేపు కూర్చొని రెస్ట్ తీసుకుంటున్నాం. ఇలా కొత్త కొత్త ప్లేసెస్ చూస్తున్న ప్రతిసారి మనలో కొత్త ఎనర్జీస్ యాడ్ అవుతూ ఉంటాయి. పైగా ఒక్కళ్ళమే ట్రావెల్ చేస్తున్నప్పుడు ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి ఏం కావాలో అదే తీసుకుంటాం, మనకి పెద్దగా డీవియేషన్స్ ఉండవు. వైల్డ్ ప్లేసెస్లో ట్రెక్ చేసేటప్పుడు ఇలాంటి పురుగులు ఉంటూ ఉంటాయి. మనం ఎక్కడ పడితే అక్కడ చేతులు పెట్టకూడదు. చూస్తున్నారా బండలు ఎలాగ ఉన్నాయో? కొంచెం టఫ్గానే ఉంది, కానీ స్లోగా అలా స్లోగా వెళ్తే ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఎప్పుడు కూడా ట్రెక్లో మనం తొందరపడి ఫాస్ట్గా నడవకూడదు. ఎంత స్లోగా నడిస్తే ట్రెక్ అంత ఈజీగా ఉంటుంది అన్నమాట. చాలా రోజుల తర్వాత ఇలా చేయడం చాలా నచ్చుతుంది నాకు. ఇది ఇట్స్ టోటలీ నైస్. అమ్మా, లాస్ట్ 2 డేస్లో నేను తిరిగిన దానికి ఇప్పుడు తిరిగేదానికి సంబంధమే లేదు. ఒకవేళ మీరు ఏలగిరి వచ్చారంటే దిస్ ఈస్ ద బెస్ట్ థింగ్ అనమాట మీరు చేయగలిగింది. మీరు ఒకవేళ ఫ్యామిలీస్తో వచ్చారంటే రిమైనింగ్ ప్లేసెస్ చూడొచ్చు, బట్ మీకు అడ్వెంచర్ అంటే ఇష్టం అంటే మాత్రం దిస్ ఈస్ ద రైట్ ప్లేస్. ఎప్పుడైనా మనకి లైఫ్ పైన కాన్ఫిడెన్స్ లేనప్పుడు ఇలాంటి ట్రెక్స్ చేయాలి, చాలా బెటర్ ఫీల్ అవుతారు. ఇప్పటికి ఒక సగం దూరం వచ్చి ఉంటాను, ఎవ్వరు లేరు. నేచర్ సౌండ్స్ చూడండి. ఈ ఎండకి నడిచొచ్చి చెట్ల కింద నుంచుంటే ఇప్పుడు అర్థమవుతుంది చెట్ల విలువ. పర్లేదు, అక్కడక్కడ మనుషులు కనిపిస్తున్నారు. చూడండి ఎలా ఉందో. ఎంత వైల్డ్గా ఉంది చూడండి. చాలా రోజులు తర్వాత చేస్తున్నాను కదా, కొత్తగా ఉంది. ఇక్కడికి వచ్చేటప్పుడు వాటర్ బాటిల్స్ అండ్ స్నాక్స్ తెచ్చుకోండి, పైన ఏమీ ఉండవు. ఇది చూడండి ఎలా ఉందా. అమ్మా, ఎస్. అడవి చాలా దట్టంగా ఉంది, ఎటు నుంచి పాము వస్తుందో కూడా తెలీదు. అంటే నాకు ట్రెక్ చేసిన ప్రతిసారి హ్యూమన్స్ ఆర్ బోర్న్ ఫర్ దిస్ అనిపిస్తుంది. బయట వాళ్ళ గురించి నాకు తెలియదు, కానీ ట్రెక్ చేస్తున్నప్పుడు ఐఎమ్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్. అక్కడ మనుషులు కనిపిస్తున్నారు కదా, దట్ ఈస్ ఎండ్ పాయింట్ అనుకుంటా. చూద్దాం. ఆల్మోస్ట్ మనం పైకి రీచ్ అయిపోయాం. ఇది మొత్తం 3 కిలోమీటర్ల వాకింగ్ ట్రైల్ అనమాట. మీరు పైకి నడవడానికి 1.5 hours టైం పడుతుంది. ఈ ట్రెక్కింగ్కి మీరు ఎంత ఎర్లీగా స్టార్ట్ అయితే అంత బెటర్. జెన్యున్గా రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యి చెప్తున్నాను, ఎక్కడ ప్లాస్టిక్ వేయకండి. ఇందాక నేను చెప్పినట్టు పైన ఏమీ ఉండవు, అన్నీ మీరు తెచ్చుకోవాల్సిందే. ఈ కొండపైన ఉన్న సుబ్రహ్మణ్య స్వామి అంటే మురుగన్ టెంపుల్ ఇదే. ఆయన పేరు పైన ఇది స్వామి మలై అయింది. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఉంది, మీతో చెప్తాను.
మీకు స్క్రీన్ పైన ఒక లేడీ కనపడుతుంది కదా, ఈవిడే ఈ గుడికి సంబంధించిన అన్ని పనులు చూసుకుంటారు. ఎవ్రీ సింగిల్ డే ఈమె కింద నుండి పై వరకు నడుచుకుంటూ వచ్చి ఆ స్వామికి పూజ చేసుకొని చీకటి పడే టైంకి కిందకి వెళ్ళిపోతుంది. పైన ఏమీ దొరకవు కాబట్టి ఈవిడతో పాటే రోజు 5 లీటర్స్ వాటర్ తెచ్చుకుంటుంది. యంగ్ ఉండే వాళ్ళకి ఇక్కడ నడవడం కష్టం, అలాంటిది ఈమె ఈ ఏజ్ లో పైకి కిందకి అలా నడుస్తూ ఉంటుంది. ప్రతిరోజు స్వామికి పూజ చేయాలి అనే ఈమె డెడికేషన్ కి హ్యాట్స్ ఆఫ్. நம்ம இருக்கிறது ஏலகிரியில் சுவாமி மலைங்கிற மலை உச்சியில் இருக்கோம். ఆకలేస్తుంది, అలా నీళ్ళలో కూర్చొని స్నాక్స్ తింటున్నా. అదిగో అక్కడ పైన కనిపిస్తుంది కదా, అదే స్వామి మలై హైయెస్ట్ పాయింట్. మొత్తం ఏలగిరి హిల్స్లో ఉన్న హైయెస్ట్ పాయింట్ ఇది. చూడ్డానికి భలే ఉంది కదా. చూడ్డానికి ఎండగా అనిపిస్తున్నా సరే గాలి మాత్రం చాలా చల్లగా ఉంది. ఇక్కడికి వచ్చాక నాకు ఒక ఐడియా వచ్చింది, లంచ్ కూడా తెచ్చుకొని ఉంటే బాగుండేది అని. చాలా డేస్ తర్వాత నన్ను నేను ఇంత హ్యాపీగా చూసుకుంటూ ఉన్నాను. ఏదో సాధించేసిన ఫీలింగ్. ఇలాంటి ప్లేసెస్లో ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకునేటప్పుడు చాలా అలర్ట్గా ఉండాలి. ఇక్కడ నుండి నేను చెప్పడానికి పెద్దగా మాటలేం లేవు, ఆ లొకేషన్ని ఫీల్ అవ్వడమే. నేనే లేట్ అనుకుంటే నాకంటే లేట్గా చాలా మందే వచ్చారు. తిరిగి కిందకి స్టార్ట్ అవుతున్నాను. గ్యాప్ లేకుండా నడుస్తూ ఆల్మోస్ట్ కింద వరకు వచ్చేసాను. ఇదే మనం స్టార్ట్ అయిన ప్లేస్. పొద్దున్న నుండి నా బండి ఎండలోనే ఉంది పాపం. తిరిగి కిందకి వచ్చాక ఫుల్ ఆకలితో ఒక ఫుల్ మీల్స్ ఆర్డర్ చెప్పాను. ఇక్కడ ఫుడ్ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. రూమ్ వెకేట్ చేసి తిరిగి ఇంటికి నా రైడ్ స్టార్ట్ అవుతుంది. ఈ వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఈ ప్లేస్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి, తప్పకుండా రిప్లైస్ ఇస్తాను. ఇంతటితో అయితే ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో తప్పకుండా కలుద్దాం. అంటిల్ దెన్ సీ యూ ఆల్. జై హింద్.